అందరికీ నమస్కారం అండి. ఈరోజు సిగ్నేచర్ స్టూడియోస్ వైజాగ్ రావడం జరిగింది. మన బొత్స ఝాన్సీ గారు మనతో పాటు ఉన్నారు. ఈరోజే నామినేషన్ వేయడం జరిగింది. మంచి ఉత్సాహం మీద ఉన్నారు. ముందైతే వెల్కమ్ చెప్పేద్దాం. మేడం నమస్కారం అండి. నమస్తే అమ్మా. ఇవాళ మార్నింగే నామినేషన్ వేసినట్టున్నారు. అవునమ్మా, ఈరోజే వేసాను. మీ మొహంలో చక్కగా సంతోషం, ఆ ఎనర్జీ కనపడుతోంది. థ్యాంక్ యూ. ఇప్పటివరకు మీరు చాలా ఎంట్రీలు ఇచ్చి ఉంటారు. అవన్నీ రిపీట్ చేయకుండా సంథింగ్ డిఫరెంట్గా ఏదో చేద్దామనే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఇప్పటి వరకు యాక్చువల్గా అన్ని ఎలక్షన్స్ ఒక ఎత్తు అయితే 2024 ఈ ఎలక్షన్స్ మాత్రం చాలా డిఫరెంట్గా జరుగుతున్నాయి. ఎందుకోనంటే ఎస్పెషల్లీ వైజాగ్లో ఇప్పుడు మీరు మీ అపోజిషన్లో ఉన్నవాళ్ళు కూడా లోకలే. సో ఒకే ఊరలో రెండు కత్తులు అన్నట్టుగా ఉంది. దీని మీద మీ అభిప్రాయం ఏమిటి? నేనైతే ఇక్కడ నా కన్నవారు, నేను పెరిగినది, నా స్టడీస్, నా చైల్డ్హుడ్ అంతా ఇక్కడే జరిగింది. ఇక్కడ స్కూల్స్లోనే చదువుకున్నాను. డాబా గార్డెన్స్లోను, మున్సిపల్ స్కూల్స్లోని ఇక్కడ చదువుకున్నాను. ఇక్కడ పెరిగాను. ఆంధ్ర యూనివర్సిటీలోని నా పీజీలు చేశాను. నా పిహెచ్డీలు ఆంధ్ర యూనివర్సిటీలో చేశాను. సో ఇది అంతా నాకు కన్నవారు. నాకు మెట్టినిల్లు సత్యనారాయణ గారిని చేసుకున్న తర్వాత విజయనగరం. సో కన్నవారు ఇంటి దగ్గర ఈవేళ సేవ చేసే భాగ్యం, నాకు ఒక అవకాశం ఈరోజు మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు నాకు అవకాశం కల్పించారు. అలాంటి దాన్ని నేనైతే ఫీల్ అవుతున్నాను. కానీ రెండో వాళ్ళ స్థానికేతరులు అనేది ఎక్కడ పుట్టారు ఎక్కడ పెరిగారు సంగతి అలా ఉంచండి. కానీ నా వరకు అయితే మాత్రం నేను నా కన్నవారి ఇంటి దగ్గర, నేను పెరిగిన దగ్గర, నేను చదువుకున్న దగ్గర ఈరోజు నేను చేస్తున్నాను. ఆ అవకాశం అందరికీ రాదు యాక్చువల్లీ చెప్పాలంటే. అందుకే ఇక ఆడబడిచి విశాఖ ఆడబడిచిగా నేను చేస్తున్నాను. అవును. ఏమండి మీరు సైకాలజీ చేశారా? ఫిలాసఫీ అమ్మ. ఫిలాసఫీ చేశారు. మీ జీవితానికైనా పనికొచ్చిందండి ఫిలాసఫీ ఎక్కడన్నా? అసలు ఉన్నదే కదా జీవితంలో. ఏ ఆర్గ్యుమెంట్ ఏది తీసుకున్నా మన ఆర్గ్యుమెంట్, మన ఇద్దరి మధ్యలో ఒక సబ్జెక్ట్ మీద ఆర్గ్యుమెంటే ఫిలాసఫీ. ఆల్ సైన్సెస్కి అది ఆరిజిన్. సో ఆ సబ్జెక్టు లేనిదే ఎక్కడా లేదు. నీ తాలూకు ఉద్దేశం చెప్పంటే నీ ఫిలాసఫీ ఏంటి అని అడుగుతారు. అదే స్పాట్. నేను ఇప్పుడు దానికే వస్తున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ అది, మీ ఫిలాసఫీ ఏమిటి అని. సో ఫిలాసఫీ మీన్స్ మన తాలూకా భావం, దాని మీద ఏంటి తీసుకుంటున్నాం, అలా దాన్ని మన ఇద్దరి మధ్యలో ఆర్గ్యుమెంటే ఫిలాసఫీ. సో అది ఖచ్చితంగా గ్రేట్ ప్లేటో వాళ్ళ దగ్గర నుంచి ఈరోజు జీసస్ ఫిలాసఫీని కూడా తీసుకున్నది. ఈరోజు మహాభారతం తీసుకున్నా, అంటే ఖురాన్ తీసుకున్నా ఈరోజు, అట్లాగే మహాత్మా గాంధీ గారు తీసుకున్న స్వాతంత్రోద్యమం ఆయన ఫిలాసఫీ ఏంటంటే ఇవన్నీ తీసుకునే భావము, దాని ద్వారా ఈరోజు మార్గము, ఒక సత్యాన్వేషణలకి అన్నీ ఉపయోగపడేవి. అది ఆ ఫిలాసఫీ అంటే నేను హైలీ హానర్ చేస్తాను దాన్ని. మిమ్మల్ని ఎప్పుడన్నా పిల్లలు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ సత్యనారాయణ గారు, బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు కదా రాజకీయాల్లో, నీకెందుకు రాజకీయాలమ్మా అన్న సందర్భం ఉందా ఎప్పుడన్నా? ఇప్పుడు కూడా మాది జాయింట్ ఫ్యామిలీ, ఉమ్మడి కుటుంబంలో స్వతహాగా నేనేమో రాజకీయం ఇష్టపడి రాలేదు. రాజకీయం నన్ను ఎత్తుక్కుంటూ వచ్చింది, కానీ పదవులు ఇవ్వడం నేను ఎప్పుడు దాన్ని ఎత్తుక్కుంటూ వెళ్ళలేదు. ఆ రోజు కూడా నాకు జిల్లా పరిషత్ చైర్పర్సన్గా ఫస్ట్ నా రాజకీయ అరగ్రేటు. ఆ రోజు కూడా నాకు 33% రిజర్వేషను లోకల్ బాడీస్లో. అది ఎప్పుడైతే ఇంప్లిమెంటేషన్ చేశారో అక్కడ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరు మహిళ వేస్తారనుకునే దీంట్లో నన్ను తీసుకొని జిల్లా పరిషత్కి నిలబెట్టారు. ఆ విధంగా నేను రాజకీయాల్లోకి 2001లో వచ్చాను. ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రజలతో ఎన్నుకోబడి రావటం, అదే నా మొదటిసారి రావటం. సో వచ్చిన తర్వాత మాత్రం డెడికేషన్గా ఏ పనైనా చేయడం అనేది నా తల్లిదండ్రులు నాకు నేర్పించింది. దానికి నేను తూచా తప్పకుండా చేశాను. అందుకే రాజకీయం అదే కావాలనుకునే వాళ్ళు మధ్యలోని ఏదో ఒక దాంట్లో పదవుల్లో వెళ్ళాలని చూస్తూ ఉంటారు. కానీ అలా కాదు. నాకు ఏ టైంకి ఏది ఇచ్చినా సరే ఇది భగవంతుడు ఒక అవకాశం ఇచ్చారు. ఆ దేవుని ఇచ్చిన అవకాశాన్ని మానవ సేవే మాధవ సేవ, ప్రజలకి ఇది సేవ చేయడం కూడా భగవంతుడికి సర్వీస్ చేసినట్టే అని భావిస్తుంటాను. అదే నా ఫిలాసఫీలో ఉన్నది. అంటే ఇప్పుడు మీ పిల్లల బాధ్యతలన్నీ కంప్లీట్ చేసుకున్నాకే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇప్పుడు రాజకీయాల్లో దిగుతున్నాను అనుకోవచ్చా? కాదు, నా పిల్లలు చాలా చిన్నప్పుడే నేను 30 years ఏజ్లోనే నేను జిల్లా పరిషత్లోకి వచ్చాను. అక్కడ నుంచి ఎంపీ అయ్యాను. రెండు సార్లు జిల్లా పరిషత్, 2 సార్లు ఎంపీ అయ్యాను. సో దాంట్లో నా పిల్లలు చదువుతున్నప్పుడే వాళ్ళతో పాటు కూడా నేను కూడా చదువుకునేదాన్ని. అది ఆ విధంగా
నా బాబుతో పాటు నేను కూడా పిహెచ్డీ చేశాను ఫిలాసఫీలోని. అలాగా చదివించడం మా పేరెంట్స్ దగ్గర పిల్లలు చదివేవారు. తర్వాత వాళ్ళు చదువుల కోసం ఉండి చదువుకునే టైంలో కూడా ఏ రోజు కూడా రాజకీయంగా నువ్వు ఎందుకు వెళ్తున్నావు అని మాట వాళ్ళు అడగలేదు. సో మా వరకు ఫ్యామిలీ వరకే కాకుండా ఈవేళ అందరి పబ్లిక్ని కూడా ఫ్యామిలీగా భావించి ఈరోజు సర్వీస్ చేయడానికి వెళ్తున్నారని నాకు ఎంకరేజ్ చేసేవారు. నా కుటుంబంలో నా మరుదులు కానీ, నా తోటకోడళ్ళు కానీ, అలాగే అత్తలు కానీ అందరూ కూడా మా చిన్నత్తలు వాళ్ళందరూ కూడా కలిసే ఉండేవాళ్ళం మేము అందరూ. సో పెద్ద ఫ్యామిలీ. సత్యనారాయణ గారు ఫస్ట్ పర్సన్. సో క్రికెట్ టీం లాగా 11 మెంబర్స్. మీరండి? నేను ఫస్ట్ వన్ కోడల్ని. అచ్చా. మీ పేరెంట్స్కి మీరు? నా పేరెంట్స్కి మేము 5గురం అండి. దాంట్లో నేను ఒక అమ్మాయిని, ఒక అన్నయ్య, 3 తమ్ముళ్ళు. ఓకే. అన్నయ్యను ఇంకొక 2 తమ్ముళ్ళు యుఎస్లో ఉంటారు, ఒక తమ్ముడు ఇక్కడే ఉంటారు. ప్రాపర్ ట్రెడిషనల్ అరేంజ్డ్ మ్యారేజ్ ఏమో? ఖచ్చితంగా. అంతేనా? ఖచ్చితంగా అరేంజ్ మ్యారేజే. ఇష్టపడి కావాలని ఇప్పుడు అరేంజ్ మ్యారేజ్ గానే జరిగింది అది. రైట్. కానీ అప్పట్లో మీకు అబ్బాయి ఇతను అని చెప్పినప్పుడు నిజంగా మీకు భయం అనిపించలేదా? రాజకీయ నాయకులతో మనకి ఎందుకు అనో ఒక అమ్మాయిగా. నేను కూడా చదువుకొని వచ్చినప్పుడు ఇప్పుడు దగ్గర సంబంధం అవుతుంది చేసుకుంటానని ఆలోచనతో కాదు, పేరెంట్స్ మనం మంచి గురించి కోరి చెప్తారు. సో దాంట్లో వెళ్ళాలనే ఆలోచన ఒకటి. రెండోది యాక్టివ్గా సర్వీస్ చేస్తున్న ఆయన నాకు భర్తగా లభించారని కూడా నేను డే 1 నుంచి ఇక్కడ ఏమున్న పద్ధతులు ఆ విధంగా వెళ్ళాలని కూడా సత్యనారాయణ గారు సొసైటీలో గౌరవించుకొని ఎలాగెళ్ళాలి, ప్రజలకు మనం ఏ విధంగా ఉండాలి అనేది కూడా డే 1 నుంచి ఆయన చెప్పడం మొదలుపెట్టారు. సో నాకేమి ఫస్ట్లో మీరు అన్నట్లుగా ఫీలింగ్ అయితే పెద్ద కుటుంబంలోకి వచ్చాను, అడుగు పెడుతున్నాను, దీన్ని నా కర్తవ్యం నేను నిర్వర్తించగలనా లేదా అని ఒక చిన్నది ఉండేది. కానీ వెంటనే అవన్నీ చేసుకుని వెళ్ళగలిగితేనే కదా అని చెప్పని ఝాన్సీ పేరులో సార్థకతను తీసుకెళ్ళాలి కదా మా పేరెంట్స్ని ధైర్యంగానే పంపించేవారు దేనికైనా. ఆ ధైర్యం ఇప్పుడు కూడా ఆ విధంగానే ముందుకెళ్తుండేదాన్ని. కానీ విశాఖ ఆడపడుచు అని అంటున్నారు అందరూ. మరి మీరు పుట్టినింటికి ఏం చేశారు, పెట్టిన ప్రాంతానికి ఏం చేశారు ఇప్పటి వరకు అంటే ఏం చెప్తారు? విశాఖపట్నం ఆడపడుచుగా నేను బొబ్బిలి ఎంపీగా ఉండేటప్పుడే విశాఖపట్నం కూడా నేను ఎంపీని. ఆ రోజుల్లోనూ కూడా ఇక్కడ జిల్లా పరిషత్ మీటింగ్లకి, డిఆర్సీ మీటింగ్లకి, డిడిఆర్సీ మీటింగ్లకి వచ్చేదాన్ని. సో ఇక్కడ ఇష్యూస్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు ఈ ప్రాంతానికి, ఈ ప్రాంతంలో తాగునీటి గురించో, సాగునీటి గురించో, లేకపోతే సెంటర్లో సంబంధించి ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో ప్లాంట్స్ గురించనో ఏ వచ్చినా వాటన్నిటి గురించి దృష్టిలో పెట్టుకొని ఆ సందర్భాలు అనేకం దీనికి ఇక్కడ ఏవైతే ఉన్నాయో అనుగుణంగా 30 సంబంధించి ఇంకా పైగానే ఇష్యూస్ నేను రేస్ చేశాను విశాఖపట్నం సంబంధించి. అంతే నాకు ఎప్పుడు విశాఖపట్నం ఉత్తరాంధ్రలో ఒక కీలకమైన ప్రాంతంగా, నగరంగా దీన్ని గుర్తించి దీనికి అనేకమైన చేయాల్సిన బాధ్యత ఉందని అక్కడ ఆ విధంగానే వెళ్ళాను తప్పితే నేను ఎప్పుడు గిరిగేసుకొని ఈ ప్రాంతం ఇదే చేయాలని కాకుండా అటు శ్రీకాకుళంకి వచ్చినా, ఇటు విశాఖపట్నంకి వచ్చినా ఖచ్చితంగా ఇది కావాలి చేయాలని చెప్పని నేను రేస్ చేస్తుండేదాన్ని. ఆ విధంగానే ఈ ప్రాంతానికి చేసినవి కూడా ఉన్నాయి. ఆ రోజు ఏదైతే వరల్డ్ క్లాస్ యూనివర్సిటీగా తీసుకొని రావాలి విశాఖపట్నంకి అని చెప్పి ఆంధ్ర యూనివర్సిటీ అని చెప్పినప్పుడు దాని అప్గ్రేడేషన్తో పాటు దానికి అవసరమైన వాటిని గ్రాడ్యువల్గా పెంచడంతో పాటు ప్రత్యేకించి ఐఐఎం లాంటి దాన్ని కూడా 2010లో ఏదైతే రేస్ చేశానో అది ఈరోజు దానికి కావాల్సిన ఐఐఎంను కూడా ఇవాళ 450 కోట్లతో ఈరోజు గంభీరంలోని పెట్టడం జరిగింది. దానికి అవసరమైన సైట్ దానికి అంతా కూడాను రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు దానికి అవకాశం కల్పించి ఇచ్చారు కాబట్టి వాటిని తీసుకురావడం. అట్లాగే మాకు గిరిజన యూనివర్సిటీ గురించి కూడా అలాగే రేస్ చేయడం జరిగింది. అది కూడా విజయనగరంలోని మరి ఖచ్చితంగా అది రావటం, దానికి అవసరమైన స్థలం అంతా కూడా వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏర్పాటు చేశాడు. ఈఎస్ఐ కూడా హాస్పిటల్ 100 పడకల హాస్పిటల్ రావటం జరిగింది. అది దానికి సంబంధించి కూడా ఏదైతే ఉందో దాన్ని క్లియరెన్స్ చేసి మనకు 2 కోఆర్డినేట్ చేసుకుని వెళ్ళగలే సమర్థత ఉండాలి. ఇక్కడ ఇన్ టైంకి ఇవ్వగలిగేది ఉండాలి. ఇంకా
విశాఖపట్నం సంబంధించింది ఒక్కటే కాకుండా మత్స్యకార ప్రాంతం ఇదంతా కూడా ఇక్కడ కానీ విజయనగరం కానీ శ్రీకాకుళం కానీ ఇక్కడ నుంచి మరి ఉన్న ఈ ప్రాంతం అంతటి కొన్ని ప్రత్యేకంగా మత్స్యకారులు పడుతున్న ఇబ్బందులు, వాళ్ళు ఏదైతే ఫిషింగ్కి వెళ్తారో క్యాచ్ చేయడానికి, ఆ సందర్భంలోని యూవీ రేస్ వల్ల వారి స్కిన్ కానీ వారి ఐస్ కానీ డ్యామేజ్ అయ్యి 50 years వచ్చేటప్పటికి ఒక డిసీజ్ లాంటిది వారికి ఏర్పడి అది చూడలేని పరిస్థితి, నడవలేని పరిస్థితి, అటువంటి వారికి ఇవాళ 50 సంవత్సరాలకే పెన్షన్ ఇవ్వాలనేది పెట్టాను. వాళ్ళకి స్పెషల్ కార్డ్స్ అంటూ గుర్తింపు కార్డులు ఇవ్వటం, ఎందుకంటే ఆ దీంట్లో ఒక్కొక్కసారి మన బోర్డర్లు దాటి వేరే కంట్రీస్కి వెళ్ళిపోతుండేవారు. అలాంటప్పుడు వారు పడుతున్న ఇబ్బందులు అలాంటివి, ఇది కేవలం మనకొక్కటే కాకుండా దేశమంతా ఇంప్లిమెంట్ అయ్యేటట్టుగా చేయించగలిగాం. అలాగే మన ప్రాంతంకి ఒకటేనే కాదు, స్టీల్ ప్లాంట్ దానిలో కూడా అదే అదే ఇప్పుడు దానికి నా క్వశ్చన్ అదే ఉంది యాక్చువల్లీ. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న పాయింట్లో ఎంతోమంది ప్రజలు వాళ్ళ స్థలాలని కూడా త్యాగం చేసిన సందర్భంలో ఇప్పుడు దాన్ని ప్రైవేటీకరణ చేయడంలో మీ స్టాండ్ ఏంటి యాక్చువల్లీ నిజంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు కాకుండా విశాఖపట్నం ఉక్కు నగరం అని పిలిచి ఆ ప్లాంట్ వల్ల ఉక్కు నగరంగా ఇంతకుముందు త్యాగాల ఫలితం మీరే చెప్పారు. నిజంగా అది చాలా కుటుంబాలు ఆ రోజు బలిదానం కొని స్టీల్ ప్లాంట్ ఏర్పడింది. దాన్ని ఒక స్టేజ్లో మినీరత్న నుంచి నవరత్న స్టేజ్కి దాన్ని తీసుకెళ్ళడానికి సందర్భం, ఆ సందర్భంలో ఏదైతే దానికి కావాల్సిన అలొకేషన్ క్యాప్టివ్ ఐరన్ ఓర్ మైన్స్ కానీ కోల్ మైన్స్ కానీ దానికి ఇవ్వాల్సిన సందర్భం, ఆ సందర్భంలో ఇవ్వాల్సిన దానికంటే తగ్గితే అక్కడ నష్టాల పరిధిలోకి వాటికి వెళ్తుంది. అటువంటి సమయంలో మా దక్షిణ భారతంలో ఉన్న ఏకైక స్టీల్ ప్లాంట్, దాన్ని మీరు ఇంకా పూర్తిగా ఎవరి సామర్థ్యం నెంబర్ 1 క్వాలిటీ వచ్చే స్టీల్ని తయారు చేసేది, మీరు దానికి ఇవ్వాల్సిన మీరు అలొకేషన్ ఇవ్వాలని అంటే ఒక పక్కనే దాని వెంటనే ఈ RINLలో పెట్టి రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్లో పెట్టి అప్పుడే ప్రైమ్ మినిస్టర్ గారు మన్మోహన్ సింగ్ గారు దానికి అవసరమైనది సుమారు 8,900 కోట్లు దానికి సంబంధించింది ఇచ్చి. నేను రీసెంట్గా వాళ్ళ ఎంప్లాయీస్ని కలిసానండి. కలిసినప్పుడు వాళ్ళకి శాలరీస్ కూడా 50% ఇస్తున్నారు, మా ఫ్యామిలీ గెట్ అని అవ్వడం కూడా కష్టంగా ఉంది. నేను చెప్తున్నానమ్మా, నేను చెప్పిన నా టైంలో మీరు ఏం చేశారు అన్న దానికి స్టీల్ ప్లాంట్ని ఆ సందర్భంగా ఆ స్టేజ్కి తీసుకొచ్చి ది బెస్ట్ స్టీల్గా ప్రొడక్ట్ అయిన దాని నుంచి 2021లో ఈరోజు బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఒక బాధ్యతగా తీసుకొని పబ్లిక్ సెక్టార్లో ఉండేదాన్ని నడపాల్సిన ప్రభుత్వం, అటువంటిది ఈరోజు దాన్ని నిర్వీర్యం చేయడానికి అవసరమైన అలొకేషన్స్ క్యాప్టివ్ మైన్స్ కానీ కోల్ మైన్స్ కానీ వాటిని తగ్గించి ఈరోజు ఆ ఫర్నిస్ల తాలూకా వర్క్ మరి బ్లాస్ట్ ఫర్నిస్ల తాలూకా ఇబ్బందులు కూడా ఎదుర్కొనే పరిస్థితులు కల్పించి ఈరోజు ఆ ప్రొడక్షన్ తగ్గించి దాని ద్వారా ఈవేళ దాన్ని అప్పుల దాంట్లో చూపించి దాన్ని వచ్చి ప్రైవేటైజ్ చేయడానికని ఇవాళ పెట్టుకుని వెళ్తున్న పరిస్థితులు. ఇది కాదు కదా, దీన్ని ఈవేళ ఒక బాధ్యతగా వారు కూడా పబ్లిక్ సెక్టార్లో ఉన్న వాటన్నిటిని పరిరక్షించాల్సిన బాధ్యత ఉంది. ఈరోజు ఏదైతే ఉత్తర భారతంలో ఉన్న వాటిని ఈవేళ ఎలాగా వాటిని అందిస్తున్నారో దక్షిణ భారతం కూడా ఆ విధంగానే ఈవేళ అందించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఒక దగ్గర ఒకలాగా ఈరోజు చూడవలసిన పరిస్థితులు రాకూడదు. కానీ మన రీసెంట్గా నేను ఒక ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళినప్పుడు షిప్ యార్డ్ కూడా వెళ్ళడం జరిగింది. అక్కడున్న ఎవరైతే నివాసితులు ఉన్నారో వాళ్ళ పరిస్థితులు చాలా దారుణంగా, అక్కడంతా కూడా వాటర్ బ్లాక్ అయిపోయి చెత్తంతా ఓ పక్కకు వచ్చేసి ఆ ఎయిర్లో బ్లాక్ పార్టికల్స్ లాంటివి ఎక్కువ ఫ్లో అయ్యేవి ఎక్కువ చూశాను అక్కడ. సో మీరు ఇన్నాళ్ల పాటు ఈ సమస్య ఎందుకు ఒక కొలిక్కి రాలేకపోయిందని మీరు అనుకుంటున్నారు? గతంలో వాటికంటే ఇప్పుడు మారుతున్న కాలానికి పొల్యూషన్ కూడా మీకు ఈ గ్లోబల్ ఇష్యూ కింద మారిన పరిస్థితులు, చుట్టుపక్కల ఉన్న పర్యావరణ పరిశ్రమలు, ఆ షిప్ యార్డ్లో లోడింగ్ అన్లోడింగ్ వల్ల అనేకమైన మెటీరియల్స్ వెళ్తున్నవి, అక్కడ నుంచి ఏవైతే కెమికల్స్ ఇలాంటి వాటికి కూడా వెళ్ళటం, ఇలాంటివన్నీ ఎక్కువ మీకు మనకు పోర్టు షిప్ యార్డ్ దగ్గర అంటే మీరు కనిపిస్తున్న పోర్టు గురించి చెప్తున్నారు. అవును అవును, పోర్టు దగ్గర జరుగుతున్నవి. షిప్ యార్డ్లోనంటే ఇప్పుడు నేవీలోని దాన్ని కనెక్ట్ చేస్తాం కాబట్టి దానికి సంబంధించినవన్నీ ఈరోజు మళ్ళా స్వదేశీయ నౌకల్ని వాళ్ళు తయారు చేసే సామర్థ్యంతో ఇవాళ నెంబర్ 1గా ఉంది. అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్లు మీరు చూసుకుంటే దాన్ని అంతా ఇవాళ క్లీనప్ చేసే పరిస్థితి అవ్వాలి. పొల్యూషన్
బోర్డు కూడా సెంట్రల్ పొల్యూషన్ బోర్డు ఇంటర్వ్యూన్ అవ్వాలి. దానికి అవసరం ఎందుకంటే ఇవన్నీ పర్మిషన్లు అన్నీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తాయి. అదే మీకు చెప్తున్నాను, పూర్తి స్థాయిలో ఈరోజు మిగిలినవన్నీ ఏ విధంగా వాటన్నిటిని కూడా క్లీనప్ కోసం ఇస్తున్నారు, అలాగే ఇది క్లీనింగ్ని కూడా ఇవాళ చేపట్టవలసిన బాధ్యత, దానికి అవసరమైన ఫండింగ్ ఈరోజు స్వచ్ఛ భారత్లోనే అనేకమైనవి ఇస్తున్నారు. ఇట్లాంటి వాటిని కూడా ఇవాళ తీసుకొని చేయాల్సినతో పాటు పొల్యూషన్ బోర్డు అలాంటి వారికి ప్రత్యామ్నాయాలు చూపించాలి. వాటికి ఆ ప్రజలకి అటువంటి వాటికి వెళ్ళకుండా కంటామినేషన్ రాకుండా ఇవాళ ఆపాల్సిన బాధ్యత కూడా వాళ్ళకు ఉంది. దాన్ని చేయాల్సినది ఇంకా. అందుకనే స్థానికంగా ఉండేవాళ్ళు, స్థానికంగా దాని మీద దృష్టి పెట్టేవాళ్ళు, స్థానికంగా ఈ సమస్యలు తెలుసుకునేవాళ్ళు ఇవాళ పార్లమెంట్లో రేస్ చేసి వాళ్ళు కూడా ఇక్కడ అవసరం. ఏవో పై చేసుకుని వెళ్ళడం అని కాకుండా నేను ఏ ఒక్కరి వలన అవదండి, దీన్ని సమిష్టిగా బాధ్యతగా తీసుకొని చేయాల్సిన అవసరం ఉంది. దీన్ని కేంద్ర ప్రభుత్వం దీన్ని ఇట్లాంటి ప్రత్యేక దృష్టి సారించి చేయాల్సిన అవసరం ఉంది. అటువంటివి ఈరోజు చేయిస్తే మీ దగ్గర నుంచి ఇలాంటి క్వశ్చన్ కూడా ఇవాళ వచ్చేది కాదు. అలాంటి వాటికి దూరంగా ఉండబట్టే కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన బాధ్యతలు రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం, కానీ ఇలాంటివన్నిటికీ మాత్రం ఖచ్చితంగా సెంట్రల్ పొల్యూషన్ బోర్డు ఇంటర్వ్యూన్ అయితే చేయాల్సినవి. ఇండస్ట్రీస్ అన్నిటి కూడా, పోర్టుల గురించి వాటి గురించి. కానీ ఐటీ సెక్టర్ వైజాగ్లో కుంటుపడింది ఇన్నాళ్లుగా. వైఎస్ఆర్ ప్రభుత్వం ఇక్కడ, జగన్ గారి ప్రభుత్వం ఇక్కడ ఏం చేయలేదు అన్నమాట మీరేం చెప్తారు? ఐటీ సెక్టర్ అసలు కొత్తగా స్టార్ట్ అయ్యిందే రాజశేఖర రెడ్డి గారు ఉండేటప్పుడు స్టార్ట్ అయ్యింది ఇనీషియల్గా. దాని తర్వాత 5 సంవత్సరాల పాలనలోనే ఐటీ సెక్టర్ ఒక్కటైనా రేస్ చేసి తీసుకొచ్చిన గంట ప్రతిపక్షంగా చంద్రబాబు నాయుడు గారు కానీ ఇంకా ఇప్పుడు చెప్పుకున్న సోకాల్డ్ పార్టీస్ కానీ ఎవరూ చేయలేదు. మళ్ళా దాన్ని ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈవేళ ప్రత్యేక దృష్టి సారించి వారికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి కూడా ఈవేళ మధురవాడ దగ్గర కూడా 2200 కోట్లతో దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఏర్పాటు చేసి ఈవేళ గ్లోబల్ ఇన్వెస్టర్స్ కూడా ఐటీ సజ్జలు పెట్టుకోవడానికి అవకాశంగా బీచ్ ఐటీ సజ్జ అనే దాన్ని కూడా పెట్టి ఈరోజు ఏర్పాటు చేసి ఇవ్వటంతో పాటు ఏవైతే ఈవేళ WNS కానీ, సెకండ్ ఫేజ్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, ర్యాన్స్టాడ్ కానీ, అలాగే భారత్ ఎలక్ట్రికల్ లిమిట్స్ సాఫ్ట్వేర్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, ఇలాంటివన్నీ కూడా ఈరోజు ఆల్రెడీ రన్ అవుతూ ఎంప్లాయ్మెంట్ కూడా సుమారు ఒక్కొక్క దాంట్లో 15,000 మంది స్టూడెంట్స్ని కూడా ఈరోజు ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది యూత్కి. ఇది కాకుండా కొత్తవి అదాని డేటా సెంటర్ కానీ, XT సాఫ్ట్వేర్ కంపెనీ కానీ, అలాగే ఫ్లిప్కార్ట్ కానీ, ఇట్లాంటివి కూడా ఇన్ఫోసిస్, విప్రో లాంటివి కానీ, ఇలాంటివన్నీ కొత్తవి ఈరోజు సెటప్ చేసుకుని రావడంతో పాటు డెలాయిట్ లాంటి కంపెనీస్ కూడా ఈరోజు రావడానికి ఆన్గోయింగ్ ప్రోగ్రామ్స్ కింద, ప్రాజెక్ట్స్ కింద ఇవి రాబోతున్నవి. ఇవి ఇలాంటివి జరుగుతూ ఉండటంతో పాటు ఇలా టైర్స్, ATJ టైర్స్ అని అచ్యుతాపురం సజ్జలో అవి కానీ, అలాగే ప్రత్యేకించి LRS కంపెనీ లాంటివి కానీ, ఫార్మా కంపెనీస్ కానీ, తర్వాత సెయింట్ గ్లోబ్ గ్లాసెస్ ఇండస్ట్రీ కానీ, ఇట్లాంటివన్నీ అచ్యుతాపురంలో అవి కూడా వచ్చి దాని మీద వాళ్ళ ఎంప్లాయ్మెంట్ ఇవాళ వచ్చినవి. పూర్వం జరిగిన వాటి కాకుండా ఆ రోజు బ్రాండెక్స్ పెట్టి మహిళలకు ఇచ్చామన్నా, ఈరోజు దాన్ని ఇంకా ఎన్హాన్స్ చేస్తూ దానికి అవసరమైనవి ఇస్తున్నామన్నా, అది కూడాను అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు జరిగినవి. దాన్ని ఇంకా ఇప్పుడు మహిళలకు ట్రైనింగ్ ఇచ్చి ఇంకా కొత్త ఎంప్లాయ్మెంట్ కూడా ఇచ్చి వాటిని ఇంకా పెంచడానికి ఆ విధంగా డెవలప్మెంట్ జరుగుతుంది అని అంటున్నారు. జరుగుతుంది, ఇంకా జరగబోయే ఉన్నాయి. అందులో ప్రత్యేకంగా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈరోజు గతంలోకి ఇప్పటికీ పోల్చుకుంటే అసలు గతంలో పోలిస్తే కేవలం 9% ఇస్తే ఈరోజు 17% ఈరోజు డెవలప్మెంట్ గురించి ప్రత్యేకించి వెచ్చించినవి. దానిలో డిఫరెన్స్ చాలా ఎక్కువ. ఎందుకంటే ఈరోజు ప్రతి గ్రాస్ రూట్ లెవెల్ నుంచి గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలు ఇవాళ 13,500 ఓన్లీ విశాఖపట్నం మాట చెప్తున్నాను నేను ఇవాళ కట్టినవి కానీ. అలాగే స్కూల్స్ గురించి తీసుకొస్తే 8,500 స్కూల్స్ కానీ, నాడు నేడులో అసలు స్కూల్స్ మొత్తం వాటిని దానిలోని కాలేజ్, ఇవాళ మెడికల్ కాలేజెస్, ఇవాళ 5 మెడికల్ కాలేజీలు ఆల్రెడీ
రన్ అవుతున్నాయి. ఇంకొక 7 కాలేజీలు రెడీగా ఉన్నాయి. మొత్తం 17 కాలేజీలు దానికి సంబంధించినవి. అలాగే ఇవి మెడికల్ హబ్ లాగా ఇవాళ పీపీటీ మోడ్లోని ఇవాళ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ సారీలో వాళ్ళని వాటి అన్నింటినీ తీసుకురావడం వల్ల మనదే స్టేటే కాకుండా పక్క స్టేట్ల వాళ్ళు కూడా వచ్చి ఈరోజు వాళ్ళు హ్యాపీగా ట్రీట్మెంట్ చేయించుకొని మళ్ళీ సర్వైవ్ అయ్యి వెళ్తున్నారు. అంటే ఇవన్నీ దీంతో పాటు ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ పారా ఫోర్సెస్ అంటే మెడికల్లో కానీ నర్సింగ్లో కానీ డాక్టర్స్ కానీ మరి అవసరమైన టెక్నికల్ సపోర్ట్లు కానీ ఇవంతా ఎంప్లాయ్మెంట్ కాదా, ఇది రావటం కాదా అని అంటున్నాను. ఈరోజు ఏమన్నా సరే ఇలాంటివన్నీ తీసుకురావటం, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇవన్నీ ఒకటి తేవడంతో పాటు ప్రత్యేకించి టూరిజము దీంట్లో కూడా ఈరోజు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. చక్కగా బీచెస్ అన్నీ కూడా ఒక్క బీచ్ ఉండేది 10 బీచ్లు చేశారు. ఈవేళ ఫిషర్మ్యాన్ వాళ్ళు సర్వైవ్ అవ్వటం కోసంతో పాటు సేఫ్టీ సెక్యూరిటీ ఈరోజు వాళ్ళకి వచ్చి ఫిషింగ్ హార్బర్స్, అలాగే 4 పోర్ట్లు ఉన్న పోర్ట్లు కూడా ఇంకా డెవలప్ చేయటం, వాళ్ళకి జెట్టీస్ అన్ని ఏర్పాటు చేసి వాటితో పాటు ఇక్కడ ఉన్నదానికైతే 152 కోట్లతోని మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఇక్కడ పోర్ట్లో అంతా ఇవ్వటం. ది బెస్ట్ 4th పోర్ట్ కింద ఈరోజు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్లో కూడా ఇవాళ రెవెన్యూ ఇస్తున్నది మన పోర్ట్ కింద రావటం దేశంలోనే. ఇలాంటివన్నీ కూడా రావడం ఇవన్నీ డెవలప్మెంట్కి నాంది కదా వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇదొక్కటే కాకుండా రైతు భరోసా కేంద్రాలు, వెల్నెస్ సెంటర్స్ డిఫరెంట్ అండి. ఈరోజు ప్రజలకి నేరుగా ఈవేళ ఉద్యోగాలు కూడాను 2,31,000 ఉద్యోగాలు ఇచ్చారు. అది కాకుండా వాళ్ళు ఎప్పుడో పెట్టేసి వదిలేశారు. ఆ డిఎస్ఏలో కూడా ఇవాళ 98 దగ్గర నుంచి ఉన్న డిఎస్ఏవి వాళ్ళు వదిలేసింది మొత్తం ఇవ్వకుండా, ఉద్యోగాలు ఇవ్వకుండా ఆపేసినవి వాళ్ళన్నీ కూడా ఈరోజు మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళందరికీ, అవి కాకుండా అడిషనల్ ఇంకొక 6,000 ఉద్యోగాలు కలిపి మొత్తం 20,000 దగ్గర వరకు టీచర్స్వి రిక్రూట్మెంట్. కొత్తగా ఈ 1,200 మంది ఈ బైజూస్ ఆ ట్రైనప్ చేసి పిల్లలకి మళ్ళీ పెట్టే స్కూల్స్కి పంపిస్తూ రిక్రూట్మెంటు, ఇవంతా ఎంప్లాయ్మెంట్ కోసం ఒక పక్క ఇస్తూ వెళ్తున్నవి. రైట్. అలా మెడికల్ అండ్ అదే హెల్త్ అండ్ మెడికల్లో కూడా ఈరోజు ఇంకొక 1,00,000 ఉద్యోగాలు ఈరోజు ఇవ్వటం, ఇవన్నీ కూడా ఉద్యోగాలు కదా, నేరుగా ఇస్తున్నవి కదా అని చెప్తుని అడుగుతున్నాను. అయితే మీకు అసలు ఈ రాజకీయ జీవితం స్టార్ట్ అయినది అసలు వండడానికి టైం సరిపోతుందండి? మీరు అన్నది కరెక్టే, కానీ సాధ్యమైనంత వరకు చేసి పెట్టాలని చూస్తాను అవకాశం ఉన్నంత వరకు. మరి ఇక్కడ ఉన్నదంటే అప్పుడప్పుడు కొంత టైము అంటే స్పెండ్ చేయలేకపోతుంటాను, కానీ ఏమాత్రం అవకాశం ఉన్నా ఆ టైంలోని ఎక్కువ నైట్ టైం కొంచెం స్పెండ్ చేస్తుంటాను. డే టైం అయితే అలాగలాగా ఉంటాయి. కానీ జాయింట్ ఫ్యామిలీ కాబట్టి నేను చేయకపోయిన ఇంకొకరు అలాగే అందరూ సర్దుకుంటూ వెళ్తూ ఉండే ఫ్యామిలీయే. అందరూ ఇష్టపడి మంచి హోస్ట్ చేయడం అంటే అందరికి ఇష్టపడి చేస్తుంటారు. ఈరోజు అన్ని విధాలుగా ముందు వచ్చిన వారికి చూసుకునే పరిస్థితి కూడా రావాలి కాబట్టి ఎక్కువ విజయనగరంలోని ఎక్కువ అలవాటు అంటే. బొత్స గారిది ఫేవరెట్ డిష్ అంటే ఏం చెప్తారు మీరు? ఆయనకి ఫిష్ అంటే ఇష్టం. ఓకే, మీకు? నేను నాన్ వెజ్ తినేటప్పుడైతే నాటుకోడి తినేదని బాగా. ఇప్పుడు నాన్ వెజ్ ఇప్పుడు తినట్లేదు. అవునా? ఇయర్లీ వన్స్. ఎందుకనండి? అమ్మవారి పైడితల్లం ఫెస్టివల్ రోజు తీసుకుంటాను. ఓకే, అంటే అంతే కొన్ని చేస్తుంటాను. దాంట్లో కూడా నాకు ఒక మైండ్ పీస్ఫుల్గా ఉండడం, ఎనర్జెటిక్గా ఉండడం, పాజిటివ్ థింకింగ్ ఉండడం. కానీ జగన్ గారి ప్రభుత్వంలో ఉచితాల వల్ల ప్రభుత్వం ఆర్థికంగా చతికిల పడిపోయింది అనేది సివిల్ సర్వెంట్స్తో సహా చెప్తోన్న మాట. దీన్ని మీరు ఎలా సమర్థిస్తారు? అసలు సివిల్ సర్వెంట్స్ అంటే వాళ్ళు కూడా ఇప్పుడు నీతి ఆయోగ్ లాంటి దాన్ని ఇవాళ తీసుకుందాం. ఆ నీతి ఆయోగ్ దాంట్లోని ఈవేళ తీసుకునే మన అతి తక్కువ ఏదైతే ఎఫ్బిఆర్ఎంతో పాటు ఏదైతే ఉందో దాటిపోయి ఉంది అనేది లేదండి. ఎఫ్ఆర్బిఎంలోని ఏదైతే ఉందో దానికి సంబంధించి లోబడే ఆ ఫైనాన్షియల్ దాన్ని తీసుకునేవలసిన పరిమితి లోబడే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుందని సాక్షాత్తు నిర్మలా సీతారామన్ గారే మన బడ్జెట్ సమావేశంలో కూడా మాట్లాడి చెప్పారు. అలాంటిది ఏదైతే అటువంటి దాన్ని ఈవేళ ఏ విధంగా ఈరోజు వీళ్ళు మాట్లాడి చెప్తారు? ఒకటి. రెండవది,
తీసుకున్నది కూడా ఈరోజు ఎడ్యుకేషను హెల్త్ మీద మెయిన్గా కాన్సన్ట్రేట్ చేశారు. దానికి ఉన్న కాలేజ్ వాటి మీద కాన్సన్ట్రేట్ చేశారు. ఈరోజు అనుకున్న దానికంటే రహదారులు కూడా ఈరోజు ఎక్కువ శాతం లెంత్ కూడా ఈరోజు వేయాల్సింది కూడా ఈవేళ 17,000 కిలోమీటర్లు దాటే ఈరోజు కన్స్ట్రక్షన్ చేశారు. గతంలో పోల్చుకుంటే అంటే తీసుకున్న దాంట్లో డెవలప్మెంట్ లేదు, ఇవన్నీ దీనిలోకి ఇచ్చేస్తున్నారు అని అంటున్నారు కదా. ఈరోజు ఆ విధంగా చూసుకుంటే స్టేట్ యావరేజ్లో తీసుకున్న ఈరోజు విశాఖపట్నం ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, $43.5 బిలియన్ ఈరోజు జీడిపి గ్రోత్ ఉంది. అంటే దీంట్లోని ఇవన్నీ డెవలప్మెంటు ఇవన్నీ ఉంటేనే కదా, రెవెన్యూ ఉంటేనే కదా, ఎంప్లాయ్మెంట్ పెరిగితేనే కదా ఇవన్నీ పెరిగేది. ఇవన్నీ ఈరోజు చక్కగా పెరగటం వలన ఖచ్చితంగా మిగిలిన వాటితో పోల్చుకొని చూసుకుంటే ఈ మెయిన్గా మంది జీడిపి కూడా ఈరోజు పెరిగే స్థితిలోకి వెళ్ళిందంటే ఇవన్నీ కూడాను రెవెన్యూ పెంచే విధంగా ఈరోజు రావటం. రైట్. ఇవన్నిటి కూడా ఒకసారి తీసుకోవాలి కదా. మరి వాటి గురించి ఎందుకు ఆలోచించరు? అంటే సోకాల్డ్ ఎవరైతే మీరు చెప్తున్నారో వాళ్ళు ఎందుకు ఆలోచించట్లేదు? ఓన్లీ ఉచితాలు అంటున్నారు కదా. ఉచితాలు ఎవరికి ఇస్తున్నారు? ఏనికోసం ఇస్తున్నారు? ఈరోజు తినడానికి ఇబ్బంది పడుతున్న వారికి, ఆర్థికంగా స్తోమతలే చదువుకోలేని వారికి, మరి అటువంటి వారికి ఈవేళ మహిళ తన కాళ్ళ మీద నిలబడాలంటే ఈరోజు ఆమెకు ఒక భరోసాగా ఉండడానికి ఈరోజు అలాంటివన్నీ ఇవ్వబట్టే కదా ఈరోజు ఆర్థికంగా స్వావలంబన దిశగా వారు వెళ్ళబట్టే కదా ఈ జీడిపి మన పెరిగింది. కానీ మన ఏదైతే పర్ క్యాపిటల్ కూడా పెరిగింది కూడా చెప్పుకోవాలంటే ఈవేళ స్టేట్ యావరేజ్ కంటే విశాఖపట్నం యావరేజ్ తీసుకున్న ఈరోజు అప్పటికంటే ఇప్పుడు 2.88 పర్ క్యాపిటల్ కూడా ఈరోజు పెరిగింది. ఇవన్నీ ఎలా పెరుగుతాయండి? రైట్. ఇప్పుడు అలాగే మెట్రో అన్నారు, మెట్రో కూడా రాలేదు ఇంతవరకును. అలాగే భోగాపురం ఎయిర్పోర్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇంతవరకు ఎలాంటి ముందడుగు వేయలేదు. మరి దీనికి ఎలా మీరు సమాధానం చెప్తారు ప్రజలకి? అంటే అది ముందడుగు వేయలేదు అనుకోవడం చాలా తప్పు. మీరు వెళ్ళారో లేదో రీసెంట్గా? వెళ్ళలేదు. మరి వెళ్ళి వచ్చినప్పుడు నాకు క్వశ్చన్ అయ్యండి. లేదు, శరవేగంతో ఏదైతే ఖచ్చితంగా రానున్న 3-4 ఇయర్స్లో పూర్తి స్థాయిలో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఈవేళ మీకు అందుతుంది. నా పనులు జరుగుతూ ఉన్నాయి. దానికి ఎందుకంటే గతంలో జరగకపోవడానికి కారణం ఒక బ్యాగ్ సిమెంటును ఒక ఫ్లేక్ వేసి హడావిడిగా మేము ఇచ్చేసామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చేశారు. దాని తర్వాత రైతులకు ఇవ్వాల్సిన వాళ్ళకి సెటిల్మెంట్స్ అన్ని వారికి ఏవైతే ఆర్ఆర్ ప్యాకేజీలు ఉన్నాయో అన్నీ కూడా సెటిల్ చేసి కోట్లాది రూపాయలు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం వారికి ఇచ్చి వారిని ఒప్పించి పూర్వం తీసుకొని ఇదంతా కావాలని అంత కాకుండా దానికి అవసరమైన లిమిటేషన్ ఎంత మేరకు ఇవ్వాలో అంతవరకు ఎయిర్పోర్ట్కి ఇచ్చి ఈరోజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని ఈవేళ స్టార్ట్ చేయించి ఆ పనులు వేగవంతం చేసింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఆ దిశగా ఈరోజు అడుగులు పెడుతూ శరవేగంతో దాన్ని పూర్తి చేయడానికి కూడా ఈవేళ జిఎంఆర్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నాయి. అది ఇంకా మీరు రెండోది ఏదైతే అడిగారో మెట్రో చెప్పండి. మెట్రో అడిగారు. మెట్రో కూడా అతను ఈ 4 years 10 months ఈ రాష్ట్ర ప్రభుత్వంలో 2 సంవత్సరాలు కరోనాతో సరిపోయింది. అసలు ఏ పని చేయడానికి కూడా అవ్వగలిగిన పరిస్థితి. ప్రజలను కాపాడుకోవడంలోనే ముఖ్యమంత్రి గారు నిమగ్నమై అనునిత్యం వాళ్ళు కాపాడుకుంటూ వారికి వెల్ఫేర్ చూసుకుంటూ చేయాల్సి వచ్చింది. ఇంకా మిగిలిన దాంట్లో కూడా ఈవేళ కేంద్ర ప్రభుత్వం కూడా దీంట్లో మెట్రో లాంటి సంస్థలు పెట్టినప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా వారు ఇవ్వాల్సిన బాధ్యత, వారు చేయాల్సిన బాధ్యత వారికి ఉంది. అనేక మార్లు ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. దాన్ని ఇప్పుడు ఏదైతే విజన్ విశాఖలోని ఖచ్చితంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వెరీ కన్సర్న్డ్ అబౌట్ ఇంట్రడ్యూషన్ ఆఫ్ మెట్రో రైల్స్. సో దానికి అవసరమైన లైను పోర్ట్ నుంచి వయా భీమిలి నుంచి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వరకు దాన్ని కూడా తీసుకొచ్చి పెడతారు. ఖచ్చితంగా దానికి అవసరమైన బడ్జెట్ని కూడా కేటాయింపు చేసి పెట్టారు. దాన్ని కూడా ఎన్నికలు అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన క్లియరెన్స్లన్నీ ఇచ్చి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సినవి తెచ్చి ఈవేళ పీపీటీ మోడ్లో ఖచ్చితంగా వాటిని పూర్తి చేస్తారు. మరి రాజధాని విషయంలో ఏం చెప్తారు ప్రజలకి? రాజధాని ఈవేళ ఏదైతే ఒక పరిపాలనలోని లాస్ట్ అసలు
మన సమైక్యంగా ఉండాల్సింది ఎందుకండి డివిజన్ అయింది? డిస్పారిటీస్ బిట్వీన్ డిఫరెంట్ ఏరియాస్ ప్లేసెస్ కదా. డెవలప్మెంట్ లేక ఒకే ప్రాంతానికి డెవలప్మెంట్ అంతా పెట్టి ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి మొండి చేయి చూపించిన పరిస్థితి ఆ రోజు చేశారు. దాన్ని ఈరోజు సమర్థవంతంగా 3 ప్రాంతాలు కూడా ఈరోజు అభివృద్ధి అయితే అందరికీ కూడా కావాల్సినవి. ఆ ప్రాంతాలకు ఉన్న భౌగోళిక పరిస్థితులు బట్టి మనం ఈరోజు అక్కడ తీసుకుని నిర్ణయాలు చేయాలి. చక్కగా ఈవేళ పరిపాలనా రాజధానికి ఇక్కడికి వస్తే దీనికి కావాల్సిన అంత పరిపాలనా రాజధాని ఎప్పుడు 4-5 స్టేట్లకి ఈవేళ ఒక జంక్షన్గా ఉండాలి. ఈవేళ కోస్టల్ బెల్ట్ ఉంది, ఎయిర్వేస్ ఉన్నాయి, మనకి పోర్ట్స్ ఉన్నాయి, దానికి అది ఇండస్ట్రీస్ ఉన్నాయి, దానికి అంతేకాకుండా మెడికల్ హబ్ లాగా ఉంది, ఈరోజు ఎడ్యుకేషన్ హబ్ లాగా ఉంది. ఇట్లాంటివన్నీ ఉంటేనే కదా వీళ్ళు గ్లోబల్ ఇన్వెస్టర్స్ ఏ విధంగా వస్తారు మన దగ్గరికి. అవన్నీ వస్తేనే మనకి ఐటీ ఛార్జీలు వస్తున్నాయి, దానికి కావాల్సినవి అంటే ఈరోజు ఇవన్నీ అయితేనే వస్తాయి. దాంతోపాటు ఇవాళ ఇంకో 12 ఫ్లైఓవర్లు, రోడ్డు కనెక్టివిటీస్, 6 లైన్ రోడ్స్ ఇట్లాంటివి కూడా ఇవాళ ఏర్పాటు చేసి దాన్ని కూడా త్వరితగతిన చేస్తున్నారు. ఇవన్నీ కూడా రానున్న రోజుల్లో ఇవన్నీ జరిగే ఉన్నాయి కాబట్టి ఈ తక్కువ టైంలోని ఇవన్నీ ఇప్పటికే మొదలుపెట్టి ప్లానింగ్లు చేసి పెట్టారు. ఏదో మా ముఖ్యమంత్రి గారు చేస్తారంటే నేను అది చేస్తాను ఇది చేస్తాను గ్రాఫిక్స్ చూపించరు. ఆయన ఎంత కష్టమైనా సరే ప్రజలకు ఇస్తారన్న మాట ఇచ్చి తీరుతారు, చేస్తారన్న మాట చేసి చూపిస్తారు. అదేవిధంగా ఈ అవకాశం ప్రజలందరూ మళ్ళీ డెవలప్మెంట్ కావాలి, పరిపాలనా రాజధాని కావాలి, యూనిక్గా ఇవాళ దాంతోపాటు పరిపాలనా భవన సముదాయం అంతా 150 హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్లు కూడా వస్తాయి. ఇవాళ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ క్రియేట్ అవుతుంది. ప్రజలందరికీ వీళ్ళ సౌకర్యార్థం ఏ పని చేసుకోవాలన్నా ఒక దగ్గరే ఈ రోజు అందరికీ యాక్సెసిబిలిటీ. ఇటు నుంచి ఎవరు వచ్చినా 4 గంటలు అది ఉదయం వచ్చి సాయంత్రం వెళ్ళిపోయే పరిస్థితి రావాలి. అంతేగా లూప్ లైన్లో వెళ్ళటం, ఎక్కడి నుంచో రావడం, అక్కడ స్ట్రక్చర్ లేని అమరావతికి ఇచ్చారండి. అమరావతిలో ఏం జరిగింది? 3 పంటలు పచ్చగా పండిన పంటలు అన్నపూర్ణ రాష్ట్రంగా పిలువబడుతున్నవి ఇవాళ బీడు భూములుగా వాటిని తయారయ్యాయి. పొల్యూషన్తో వాళ్ళు కూడుకున్న పరిస్థితులు వచ్చాయి. దానిలో ఇంకోటి వేరేగా తీసుకొచ్చి అక్కడ పండించే పరిస్థితులు తప్పితే వేరే విధానం కూడా లేదు. అలాంటి భూములు తక్కువ రేట్లకే ఈ ప్రజల తాలూకు ఇదంతా ఇచ్చి ఇబ్బంది పెట్టి పాలు చేసి దానికి ఆ విధంగా తయారైంది. అది కావాలా? ఇవాళ అందరికీ సౌకర్యార్థం ఉండి రాష్ట్రమే కాకుండా ఇవాళ ప్రపంచ దేశాలు కూడా మన ప్రాంతానికి వచ్చి ఈరోజు డెవలప్ చేయడానికి ముందుగా వెళ్ళే ముఖ్యమంత్రి గారు కావాలా తేల్చుకోవాలి. ఈసారి ఎన్ని సీట్లు గెలుస్తారు అని అంటే ఏం చెప్తారు? 100కి 100 పాళ్ళు ఇవాళ వైఎస్ఆర్ పార్టీ ఖచ్చితంగా. మా విశాఖపట్నం అయితే అన్ని సీట్లు అంతేనంటారా? క్లీన్ స్వీప్ చేస్తుంది, ఏం అందులో డౌట్ పడక్కర్లేదు. అన్ని సీట్లు కూడా గెలుస్తాం. అందులో ఎంపీతో కలిపి శాసనసభ్యులందరూ గెలుస్తారు. విశాఖలో ఒక 2 రాజకీయ పార్టీలకి పోటీయా లేదంటే 2 టాప్ మోస్ట్ బిజినెస్ మెన్లకు పోటీయా అన్నట్టు అనుకుంటున్నారు. ఈ విషయంలో మీరు ఏం చెప్తారు ప్రజలకి? నేనైతే మా ఫాదర్ పోలీస్ ఆఫీసరు, సత్యనారాయణ గారు ఫాదర్ దగ్గర నుంచి ఒక రైతుగా బిజినెస్ అక్కడ ఉన్న దగ్గర నుంచి వాళ్ళు వచ్చిన ఫ్యామిలీస్ అవి. సో ఇటైనా అటైనా 2 పక్కల చిన్నప్పటి నుంచి కష్టపడి వచ్చిన ఫ్యామిలీస్ కానీ గోల్డెన్ స్పూన్తో వచ్చిన ఫ్యామిలీస్ కాదు. సో అందరి కింద స్థాయి నుంచి అందరి తాలూకా వాళ్ళ ఇబ్బందులు, మనోభావాలు, ఇక్కడ ప్రజల తాలూకా కష్ట సుఖాలు అన్నీ తెలుసుకొని వచ్చిన ఫ్యామిలీస్ ఇవి. అటు ఉద్యోగస్తుల తాలూకా ఇబ్బందులు ఏంటో తెలుసు, అటు చిన్న కింద నుంచి వచ్చిన రైతాంగం, చిన్న సన్నకారు రైతాంగం దగ్గర నుంచి అక్కడ ఆర్థికంగా ఇవాళ నిలదొక్కోవాలంటే చిన్న చిరు వ్యాపారాల దగ్గర నుంచి ఏ విధంగా అనుకునేవి తెలుసు. స్వతహాగా ఆ విధంగా వచ్చినవి కానీ ఫోర్ ఫాదర్స్ నుంచి పెట్టుకున్నది కష్టంతో ఈరోజు పైకి వచ్చిన కుటుంబాలన్నీ. సో ఇక్కడ వాటికున్న ఈరోజు జరుగుతున్నది ఒక మధ్య తరహా లేకపోతే ఏదనుకుంటారో అంటే బొత్స సత్యనారాయణ గారిని చూసి అందరూ గట్టిగా అనుకుంటారు, అనుకోవడం తప్పులేదు దాంట్లో. కానీ వాస్తవికతను అందరితో కలిసిమెలిసి అందులో నుంచి ఆ కష్టాన్ని తెలుసుకొని వచ్చిన వాళ్ళ కుటుంబాలు ఇవి. అందుకనే ఇటువంటి దానికును ఈరోజు మరి మీరు అనుకున్న ఆ స్థాయిలో ఉన్న వారికి పోటీ అని నేనైతే నేను అనుకోవట్లేదు. పోటీ ఎటు నుంచి ఉన్నా ఎవరు ఎలాంటి వాళ్ళు ఉన్నా సరే పోటీయే. దాన్ని ప్రజలు అనుకుంటే దానికి ప్రజల నిర్ణయం చెప్తారు కాబట్టి
ఎవరు కావాలో, ఎవరు అందుబాటులో ఉండేవాళ్ళు కావాలో, ఎటువంటి ప్రభుత్వం ఈవేళ అందరికీ మేలు చేస్తుందో అనేది ఆలోచన చేసో చేస్తారు. ఈసారి మరి ప్రజలకు ఎలాంటి వాగ్దానాలతోటి మీరు ముందుకెళ్తున్నారంటే? మా ముఖ్యమంత్రి గారు ఇప్పటికే అసలు ప్రధానమైన వాగ్దానమే ఇక్కడ విషన్ విశాఖ. అందులోని ఈరోజు కావాల్సిన అన్ని అంశాలు ఈ పొందుపరిచి ఉన్నాయి. అందులోని యువత విద్య దగ్గర నుంచి, ఆరోగ్యం దగ్గర నుంచి, ఉద్యోగ అవకాశాల దగ్గర నుంచి, మహిళల సాధికారత గురించి, మొత్తం ఈవేళ చిన్న తరహా మధ్య తరహా పరిశ్రమల దగ్గర నుంచి, ఉన్న పరిశ్రమల్ని ఈవేళ డెవలప్ చేసుకోవడం దగ్గర నుంచి అన్నీ కూడా ఈవేళ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే బాధ్యత. అలాగే ఈవేళ ప్రైవేట్ పబ్లిక్ దీంతో పార్ట్నర్షిప్తోని ఈరోజు చేయడానికి తీసుకునే బాధ్యత. అలాగే కేంద్ర ప్రభుత్వంతో కూడా తీసుకొని నిర్ణయించుకుంది. ఎందుకంటే ఇవన్నీ వాటికి సంబంధించిన అనుబంధంతో ఉండేవి కాబట్టి కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి క్లియరెన్స్లు వాటికి సంబంధించినవి కూడా ఇవాళ తీసుకోవాల్సిన బాధ్యత. వీటన్నిటితో కలిపి ఈరోజు చేయడానికి ఇవాళ 1,00,000 కోట్లతో పెట్టింది. ఖచ్చితంగా ఇవన్నీ ముందు సమర్థవంతంగా అయ్యేటట్టుగా నా వంతు ఏ ఉన్నా సరే, కేంద్రంలో నా వంతు ఈ పరిసర ప్రాంతాల్లో ఏ చేసినా దానికి సంబంధించిన వాటి గురించి నేను ఆ సమస్యల మీద నేను తప్పకుండా ప్రజలకి ఈవేళ అందుబాటులో ఉండి ప్రజల అవకాశం ఇచ్చి నాకు పార్లమెంటు పంపిస్తే వారి వాణిని అక్కడ వినిపించి ఈరోజు ఖచ్చితంగా వారికి అండగా ఇవాళ ఉండడానికి, ఆ కార్యక్రమాలు చేయడానికి, అక్కడ నుంచి ఫండ్స్ తేయడానికి నా వంతు నేను పూర్తి సహాయ సహకారాలు ఈ ప్రాంతానికి అందించడం. అవి ఫుల్ఫిల్ అయితేనే ఈ ప్రాంతం ఏదైతే అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్గా వస్తేనే, మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ ఈవేళ రానున్న ఫ్యూచర్ జనరేషన్కి ఈరోజు కంప్లీట్ ఫౌండేషన్ ఇప్పుడు వేసారు. దాన్ని పూర్తి స్థాయిలో వారికి ఇవాళ నిలదొక్కునే అవకాశాన్ని ఇక్కడ జరుగుతాయి. అటువంటి దానికి నేను తప్పనిసరిగా ప్రజలకి ప్రభుత్వానికి మధ్యలో వారధిగా ఒక ప్రజాప్రతినిధిగా నా వంతు పని నేను చేస్తాను. కానీ రీసెంట్గా నేను ఇక్కడికి ఒక ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఒక కొండంతా తవ్వేసి ఇక్కడ సీఎం క్యాంప్ ఆఫీస్ కట్టారు. అక్కడ హరిత దానికి సంబంధించింది కూడా ఉండేది, దాన్ని తీసేసి ఇంత సైజులో చేసేసారనేది అపోజిషన్ పార్టీలో ఉన్న వాళ్ళ ఏమంటారు ఒక రాయనండి, లేదంటే ఒక మాటనండి. సో దాని మీద మీరేమి మాట్లాడతారంటే ఏం చెప్తారు? యాక్చువల్లీ ఏదైతే మీరు చెప్తున్న కొండ అన్నారు ఆ సంబంధించి గతంలోనే అంత హెరిటేజ్ సంబంధించి గెస్ట్ హౌస్లు, బిల్డింగ్స్ అవన్నీ పెట్టి ఉండేవి. అక్కడ ప్రతిపక్షంగా ఉండేటప్పుడు వారు చేశారు. ఈరోజు ఆ హోటల్స్ అవన్నీ అలాంటివన్నీ తీసి అక్కడ వచ్చి క్యాంప్ ఆఫీసులు అవన్నీ ఈరోజు పరిపాలనా రాజధాని తీసుకొస్తే ఒక భవన సముదాయం ప్రజల కోసం ఇవాళ చేస్తున్నారు. అయ్యో లీజ్కి ఇచ్చి వాళ్ళు నడిపించుకుని వెళ్ళేనట్టు కాకుండా ప్రజల తాలూకా హక్కుగా, ప్రజల తాలూకా వారికి అవసరాలకి ఈరోజు ప్రభుత్వంగా, ఈరోజు ప్రభుత్వం అంటే ప్రజలంటే ప్రభుత్వం కదండి, ప్రభుత్వం సంబంధించిన సముదాయాన్ని ఈరోజు నెలకొల్పుతున్నారు. అంతేకాకుండా ఆ చుట్టుపక్కలంతా కూడాను ఏదైతే ఇచ్చారో మిగిలిన భవన సముదాయం వాళ్ళన్నీ కూడా వస్తాయి. ఈరోజు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా వస్తాయి. ఈరోజు విశాఖపట్నంగా ఒక ఐకాన్గా ఈరోజు నిలబడే విధంగా దాన్ని అక్కడ ఉన్న ఏదైతే మీరు సోకాల్డ్ దానికి సంబంధించిన చారిత్రాత్మకంగా ఉన్నవి వాటిని ఏవి డ్యామేజ్ కాకుండా దానికి మిగిలినవన్నీ కూడాను ఈరోజు ఏర్పాటు చేస్తూ దాన్ని ఆ విధంగానే ఉంచి పెంచే పరిస్థితులు ఒకసారి చూసిన తర్వాత దాని గురించి మాట్లాడితే ఇంకా చాలా బెటర్గా ఉంటుంది. అంటే లైవ్గా చూస్తే మీకు కూడా తెలుస్తుంది కదా. అంతేగాని దాన్ని ఏవో చేసి ఎవరికో ఇచ్చి ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు ఇంకో 10 సంవత్సరాలు 30 సంవత్సరాలు చేస్తారనుకోండి, సపోజ్ వారికి ఉన్న ఎనర్జీ ఇంకో చేసిన తర్వాత ఆ ముఖ్యమంత్రి గారు పట్టుకెళ్ళిపోవట్లేదు కదా బిల్డింగ్లు, ఈవేళ ప్రజలకే కదా ఉంచేస్తున్నారు. మరి అలాంటిది ప్రజల కోసం కట్టిన సముదాయాలు కదా. మనం ఎప్పుడో కలెక్టరేట్లో కట్టినవి లేకపోతే హాస్పిటల్ కట్టిన 100 సంవత్సరాలు వాళ్ళని పట్టుకొని వెళ్ళిపోయారండి. అలాగే ఉన్నాయి, మిగతా వాళ్ళు వాడుతున్నారు కదా, వాడుతున్నాం కదా. సో ఇది పబ్లిక్ ప్రాపర్టీ కింద కడుతున్నవి. దాని గురించి అంత రాద్ధాంతం ఎందుకు? మేము మిగిలినలాగా తీసుకెళ్ళి హోటల్స్కి వాటికి టూరిస్టులకి పెట్టుకోవడానికి గట్టా ఇవ్వలేదు కదా, అనునాయులకు ఇవ్వలేదు కదా, ప్రజల కోసమే కదా చేస్తున్నారు. సో అయితే ఈ సందర్భంగా
విశాఖ ప్రజలందరికీ కూడా మీరు ఏం చెప్పదలుచుకున్నారంటే ఏమంటారు? విశాఖ ప్రజలకి ఈరోజు ఖచ్చితంగా ఓటు చాలా విలువైంది. ఓటు గతంలో మీరు ఒకసారి అవకాశం అంటే ముఖ్యమంత్రిగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు, గతంలో చంద్రబాబు నాయుడు గారికి కూడా ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చినప్పుడు ఆయన చేసిన పాలన, ఆయన చేసిన ఇది డెవలప్మెంట్ ఏంటో మీకు తెలుసు ఇక్కడిది. ఈరోజు ఒక అవకాశం ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తే ఈరోజు డెవలప్మెంట్ ఒక పక్కని, వెల్ఫేర్ ఒక పక్కని, ఇవాళ నేరుగా నీతివంతంగా ఈరోజు ప్రజల ముందుకే పాలన అనేదాన్ని ఈరోజు తీసుకొచ్చి ఒక డీసెంట్రలైజ్ చేసి ఈరోజు భారతదేశానికే ఇవాళ రాష్ట్రాన్ని ఆదర్శంగా చేశారు. ఈజ్ ఆఫ్ డూయింగ్లో కూడా ది బెస్ట్ అని 3 years కంటిన్యూస్గా వచ్చి ఈరోజు ఎంతమందో వాళ్ళకి ఇవాళ ఈ దిక్సూచిగా ఈరోజు ఈ రాష్ట్రాన్ని తీసుకురాగలిగారు. మళ్ళీ మన పిల్లల భవిష్యత్తు బాగుండాలి, మళ్ళీ మనకి ఇటువంటి ఖచ్చితంగా ఇది మనకి ఏదైతే అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్గా రావాలనుకుని ఆలోచించేస్తున్నామో దాన్ని ఇచ్చిన రోజునే మనకు సమర్థవంతంగా మన ప్రాంతం ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం పోతుంది. ఖచ్చితంగా ఈరోజు ఇదంతా విశాఖపట్నం మహానగరంగా తీర్చిదిద్దబడుతుంది. అటువంటి దానికి వచ్చేటప్పుడు మనం ఖచ్చితంగా అట్లాంటి ప్లాన్తో ఏదైతే మేము చెప్పామో విశాఖపట్నమే అభివృద్ధి, ఈరోజు మనకి విషన్ విశాఖ ఏది తీసుకున్నామో దాన్ని పరిపూర్ణంగా చేయాలంటే, మహానగరంగా మారి మన భవిష్యత్తులు మారాలి, మన తలరాతలు మారాలంటే, ఉత్తరాంధ్ర వెనుకబడతనం పోవాలంటే ఇవాళ ఖచ్చితంగా సమర్థవంతమైన నాయకత్వాన్ని మనకు అందుబాటులో ఈరోజు అవకాశాన్ని ఇస్తున్న ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఈవేళ అందిస్తే మీ విశాఖ ఆడపడుచుగా మన విశాఖపట్నాన్ని బాగు చేసుకోవడానికి మరి ఇక్కడ స్థానికురాలుగా నేను వారందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. మహిళలకి ఈవేళ ఆర్థిక స్వావలంబన దిశగా తీసుకెళ్ళి రానున్న రోజుల్లో మరింత ఈవేళ పరిశ్రమలతోని మహిళలతోనే ఈరోజు ముందుకు నడిచే విధంగా తీసుకొస్తారన్న ముఖ్యమంత్రి గారికి మరింత మీరందరూ చేదోడు వాదోడుగా ఉండి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ఈవేళ అవకాశం కల్పించి ఇవ్వాలని చెప్పని వారికి కల్పించాలంటే ఇక్కడ వారి పార్టీ తరపున నిలబెట్టిన ఎంపీగా కానీ ఎమ్మెల్యేలుగా కానీ వారందరికీ మీ తాలూకు మద్దతు ఇవ్వాలని, ఓటు విలువ పెంచి అభివృద్ధికి చోటు ఇవ్వాలని అయితే నేను వారందరినీ మీ ద్వారా మా విశాఖ ఓటర్ల దేవుళ్ళందరినీ కూడా నేను నిజంగా ఆలోచన చేసి ఏదైనా మంచి జరిగిందంటేనే మీరు ఓటు ఇవ్వండి అని జగన్ అన్న చెప్తున్న మాటను ఒకసారి జ్ఞప్తి చేసుకొని మన పిల్లల చదువు దగ్గర నుంచి ఈరోజు విశాఖపట్నంకి ఇస్తున్నాం. ఖచ్చితంగా ఇస్తారండి. నిన్న జరిగిన ఏదైతే సిద్ధం బస్సు యాత్రలో స్వచ్ఛందంగా మహిళలు ఈవేళ పరిగెట్టుకొని వచ్చి బిల్డింగ్స్లో నుంచి బయటకు వచ్చి ఈరోజు ఆపమని మరీ అక్కడి నుంచి గట్టిగా ఈవేళ చూడాలి జగనన్న మేము వెంట మేము ఉన్నాం, మాకు కావాలి పరిపాలన రాజధాని, విశాఖపట్నం అభివృద్ధికి మేమందరం మా తోడ్పాటుగా మేము ఉంటాం, మీరే మళ్ళీ సీఎం కావాలి, విశాఖపట్నం డెవలప్మెంట్ కావాలి, మహానగరంగా మళ్ళీ మీరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చూడాలి అని స్లోగన్స్ చేశారు. మరి అంత తప్పనిసరిగా ఇవాళ 100కి 100 అలాంటి ఓటు సరైన సమర్థవంతమైన నాయకునికి అయ్యాలి. అలాగే మీ ఆడపడుచుగా ఒక అవకాశం ఇస్తే గతంలోని అనుభవంతో పాటు కొత్తగా వచ్చిన వాళ్ళు మళ్ళీ ఓనమాలు నేర్చుకునేసరికి 5 సంవత్సరాలు అయిపోద్ది. ఈరోజు అనుభవం ఉండే వాళ్ళకి ఇస్తే ఖచ్చితంగా ఎలాగా తేవాలో, ఎక్కడికి వెళ్ళాలో, ఏం చెయ్యాలో వేసిన పునాదుల మీద బిల్డింగ్ ఖచ్చితంగా ఈరోజు దాన్ని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి ఆ అనుభవాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని గతంలో చేసిన దానికి ఇండైరెక్ట్గా చేసేదాన్ని వాళ్ళు నేరుగా చేసే అవకాశాన్ని ఇచ్చినందుకు ఒక మహిళగా మరి ఆడపడుచుగా మిమ్మల్ని అడుగుతున్నాను, మీ అందరి సహకారంతో ఒక అవకాశం ఇవ్వండి. అభివృద్ధికి మీతో పాటు పనిచేసేందుకు నాకు కూడా ముందుకు నడవడానికి మీ ద్వారా మీ గళాన్ని పార్లమెంట్లో వినిపించి ఈ సమస్యల్ని పరిష్కరించడానికి అవకాశం ఇవ్వండి అని కోరుతున్నాను. మీరు అధికారంలోకి వస్తే, విజయం సాధిస్తే క్లీన్ విశాఖగా చేయడానికి మీకు ఎన్ని రోజులు పట్టే అవకాశం ఉంటుందండి? ఇప్పటికే నేను మొన్న బీచ్ వాక్ అని వెళ్ళాను. వెళ్తే అక్కడ నేనే కావాలని అడిగాను, అసలు ఏంటి పరిస్థితి, మీకు ఇక్కడ ఏం సౌకర్యంగా ఉందా, ఇబ్బందిగా ఉందా, మీరు వాకింగ్కి మార్నింగ్ వస్తున్నారు, చాలా డిఫరెంట్ ఏరియాస్లో అంతా వచ్చిన వాళ్ళు. సో వాళ్ళంతా ఒకటే మాట, గతంలో కంటే ఇప్పుడు చాలా బాగుంది, ఒకప్పుడు పరిస్థితి కంటే ఇప్పుడు బీచ్లో కూడా మేము వాక్ చేసుకోవడానికి అనువుగా ఉంది,
కొత్త మిషనరీతో ఈవేళ క్లీనింగ్ చేసుకునే పరిస్థితులు కూడా చేస్తున్నారు. కొత్త బీచ్లు కూడా వచ్చే వాటి మీద కూడా కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంది. సో ఇంకా దీన్ని విస్తృతంగా తీసుకొని వెళ్ళి ఏవైతే ఉన్నాయో వాటిలో క్లీనింగ్ చేయించడంతో పాటు ప్రత్యేకంగా ఇంకా అక్కడ ఏవైతే ఉన్నాయో ప్రొటెక్షన్ వాల్స్ లాంటివి కూడా తీసుకొచ్చి సాయిల్ ఇరోషన్ అవ్వకుండా, లేదంటే సముద్రం పొంగి వచ్చిన వీళ్ళు అసెట్స్ ఏమన్నా డ్యామేజ్ అవ్వకుండా అటువంటి ప్రొటెక్షన్ కూడా కావాల్సి ఉంది. కాలుష్య నివారణ అందరి తాలూకా అది ప్లాంటేషన్ అందరు సమైక్యంగా చేస్తేనే దాన్ని తీసుకొని రాగలం. ఏ ఒక్కరు అనుకుంటే కాదు. దాన్ని మన వంతు మన పని చేస్తే నెక్స్ట్ ఎవెన్యూ ప్లాంటేషన్ లాంటి వాటితో పాటు అక్కడున్న వాటికి కూడా ప్లాంటేషన్ కూడా ఏర్పాటు చేయడం, ఇలాంటివన్నీ దృష్టిలోని రావటం జరిగి ఖచ్చితంగా ఇక్కడున్న వాటికి ఈ టూరిజంలో కూడా ఇంకా బెటర్గా మనం తీసుకుని వెళ్ళాలంటే తప్పనిసరిగా క్లీన్గా ఉండే బీచ్ని ఇవాళ మనం ఇవ్వాలి. ఆ సముద్రంలో ఉన్న కాలుష్యాన్ని మనం ఇవాళ సాధ్యమైనంత వరకు శాశ్వతంగా నివారణ చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. దానికి నా వంతు తప్పనిసరిగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేయాల్సినవి వారు చేయాల్సిన పరిధిలో వారు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటికి ఎలాగూ దాని ప్రత్యేకంగా కన్సర్న్ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఈరోజు స్వచ్ఛ భారత్ లాంటివి తీసుకొచ్చిన వాటిలో ఇలాంటి సముద్ర తీరాలను కూడా గంగా ప్రాజెక్టులో ఏ విధంగా తీస్తున్నారు పొల్యూషన్ని, ఇవాళ సముద్ర తీరంలో కూడా తీసి అటు మత్స్య సంపదని బతికించాలి, పొల్యూషన్ని కంట్రోల్ చేయాలి. దాన్ని సమిష్టిగా బాధ్యత తీసుకొని చేయాల్సిన అవసరం. రాత్రి కరెక్ట్గా 11 అవుతోంది. ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. ఈ ఒక్క ప్రశ్నతో ముగిస్తాను. 3 పార్టీల కూటమి ఒకవైపు, ఈ పార్టీ ఒకవైపు, జగన్ గారి పార్టీ ఒకవైపు. నిజం చెప్పండి, మీకు నిజంగా మనసులో భిన్న అవ్వగలమా? ఇంత యూనిటీ చూస్తున్నాం ఇక్కడ అని ఎక్కడ అనిపించట్లా? 3 పార్టీలు జతకట్టే అంటేనే అక్కడే వాళ్ళు సగం ఓటమిని అంగీకరించినట్టుగా. సింహం ఇప్పుడు సింగిల్గానే వస్తుంది. నేను అనుకున్నా మీరు డైలాగ్ చెప్తారు. అచ్చా, అలా అంటారా? సో కూటమితో జత కట్టారంటే వాళ్ళకి ధైర్యం. ఏ డెవలప్మెంటు ఒక్కటైనా ఇచ్చిన మాట 600 వాగ్దానాలు ఇచ్చి ఒక్కటంటే ఒకటి కూడా చేసి చూపించలేని అసమర్థత ప్రభుత్వం అది. ఎంతసేపు తీసుకోవడం, దోచుకోవడం, దాచుకోవడం తప్పితే ప్రజలకు ఇచ్చే కార్యక్రమే లేదు. అప్పుడు కూడా తీసుకున్నారు, 22% అప్పులు తీసుకున్నారు ఫాస్ట్గా. డెవలప్మెంట్ ఏది? నాయకులకి కార్యకర్తలకి పంచుకునే ప్రజలకి మేలు చేసిన పరిస్థితి లేదు. ఓ రోడ్లు చూసినా కేవలం 10,000 కిలోమీటర్లు వేశారు. ఇవాళ దాంట్లో చూసుకుంటే వాళ్ళు 17,000 కిలోమీటర్లు వేశారు. అప్పుడు ఖర్చు పెట్టిన దాని మీద చూసుకుంటే 40,000 కోట్లు, లక్షల కోట్లు వీళ్ళకి ఖర్చు పెట్టారు. ఏ తీసుకున్నా అందులోని వాళ్ళు చెప్పుకోవాలన్నా ఒకటి కూడా పాయింట్ లేదు. ఈరోజు అవేం చెయ్యలేక ఏంటి ఏదంటారు కదా, ఆడలేక కాదు అంటారు కదా, డాన్స్ చేయలేక మధ్యలో వాయించడం వాడి మీద ఏడ్చారట. అలాగా ఏడ్చిందమ్మా మనసు అన్నట్టుగా ఈరోజు నిర్భయంగా నిలబడి దమ్ము ధైర్యంగా ఇవాళ పోటీ చేయలేక 3 జత కట్టారు. ఆ 3 జత కట్టిన వాళ్ళు కూడా అంతకుముందు కూడా జత కట్టారు. అప్పుడేమైంది? ఈరోజు మళ్ళా దానిలో 3 పార్టీలు కలిపి వస్తే అయిపోతాయి అనుకోండి. ఆ రోజు గెలవలేని వాళ్ళు ఈరోజు మళ్ళీ గెలుస్తారు అనుకున్నట్టు. శుభం. నిజంగా మీ ధైర్యానికి, మీకు పెట్టిన పేరుకి సార్థకత జరగాలని కోరుకుంటున్నాను. నిజంగా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కమింగ్ మ్యామ్. రియల్లీ ఒక గొప్ప అవకాశం ఇలాంటి ఒక మంచి లీడర్ని కలిసి మంచి కాన్వర్జేషన్ చేయడానికి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ.